సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ కవిత గారు పూలే దంపతుల యొక్క విగ్రహాలను అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున ఖండిస్తున్నాము. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారును అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని పెట్టాలని మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? అదేవిధంగా మీరు ఒకవేళ మీ తండ్రి కేసీఆర్ గారిని అడిగితే వారు మీకు ఏమని సమాధానం చెప్పారు? అదేవిధంగా మీరు బీసీల యొక్క జనాభా దామాషా ప్రకారం మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ పెంచాలి అని మీరు అడుగుతూ ఉన్నారు. ఇవాళ గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో 34% నుంచి 18% రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా? ఆ రకంగా బీసీలు కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కాకుండా పోవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ఇవాళ బీసీ కులగణన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయకపోతే కొన్ని రాష్ట్రాలు దేశంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా బీహార్ రాష్ట్రాలు ముందుకొచ్చి బీసీ కులగణన తీయడం జరిగింది. దాని మాదిరిగానే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీసీ కులగణన నిర్వహించలేదు? అనేక మార్లు బీసీ విద్యార్థి సంఘం తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇందిరా పార్క్ దగ్గర అనేక ధర్నా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా స్వయంగా కేటీఆర్ గారిని, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని కలిసి బీసీ సంఘం తరఫున కలిసి మేము పూలే దంపతుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనేక సార్లు డిమాండ్ చేసినప్పటికీ మీరు పెడచెవిన పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఏప్రిల్ 11 నాడు పూలే జయంతి సందర్భంగా అధికారిక కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహిస్తే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా కనీసం పూలే విగ్రహాలకు దండేసి కనీసం నివాళులు అర్పించలేదు. మీరు పూలే యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని మీరు అనడం పట్ల మీ రాజకీయ సప్రయోజనాల కోసమే పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది అందరూ కూడా యావత్ బీసీ సమాజం అందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ను గేట్లు బద్దలు కొట్టి ప్రగతి భవన్ను పూలే భవన్గా మార్చడాన్ని మేము బీసీ సమాజం తరఫున హర్షిస్తున్నాం. దాంతో పాటుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పూలే దంపతుల యొక్క విగ్రహాలను హైదరాబాద్ మహానగరంలో 10 ఎకరాలలో వారి యొక్క విగ్రహాలను నిర్మించాలి. దాంట్లో బీసీల యొక్క విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, బీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ పెట్టే విధంగా బీసీలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.